రౌడీ దేవర్ రౌడీ దేవరకొండ కాదు, విజయ్ దేవరకొండ అంటే కన్నా కూడా రౌడీ అంటే గుర్తుపెట్టుకోవాలి అనేలాగా బ్రాండ్ని సృష్టించుకున్నారు మన హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అంటే గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమానే. ఆయన పేరు ఒక బ్రాండ్ అయిపోయింది అనమాట. అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ అనేది ఒక బ్రాండ్. సో అదే విధంగా ఒక మంచి బ్రాండ్ సృష్టించుకున్నారు విజయ్ దేవరకొండ. సో రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్ నిన్ననే చూశాను నేను కూడా. గ్లిమ్స్ అయితే వచ్చేసినాయి. రౌడీ జనార్దనే అనుకుంటా, రౌడీ జనార్దన్ అనేసి. అసలు ఎంత టెరఫిక్గా ఉందంటే గ్లిమ్స్, 80s స్టోరీ అనుకుంటా. అసలు విజువల్స్ అయితే మామూలుగా లేవు. ఆ గ్లిమ్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అని. నాకైతే ఒక 2-3 సినిమాలు రిసెంబల్ అయినాయి నాకు రీసెంట్గా వచ్చిన, అంటే త్వరలో రిలీజ్ కాబోతున్న మన నాని గారి సినిమా. ఆ సినిమా కూడా నాకు కొంచెం లైక్ అలానే అనిపించింది. ఆ సినిమా గ్లిమ్స్ ఆ టీజర్ అవి చూసినప్పుడు ఎలా అనిపించిందో అలానే అనిపించింది. అదే ప్యారడైజ్. సో అలానే ఉంది. అండ్ విజయ్ దేవరకొండ గారు చాలా లైక్ బట్టి చెప్తున్నారు డైలాగ్స్. రాని భాష మనం మాట్లాడుతాం చూడండి, అలా మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే మొన్నటిదాకా ఆయన తెలంగాణ యాసలో ఎడపడా వాయించేసి ఇప్పుడు సడన్ గా నెల్లూరు యాసలోకి వెళ్ళిపోయేటప్పటికి అది నాకు ఆ లాంగ్వేజ్ ఏదో లాగి మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎందుకు అంటే వెంటనే ఆ పక్కనే ఉన్న విలన్ ఎవరైతే ఉన్నారో, విలన్ మనకి విజువల్ గా కనిపించలేదు, కానీ ఆ వాయిస్ వింటే ఎక్కడైనా గుర్తుపట్టేయచ్చు ఆయన కాలకేయ ప్రభాకర్ గారు అనేసి. ఆయన మాట్లాడే ఒక 2 డైలాగ్స్ ఉంటాయి. వచ్చుండే అంటే వచ్చుండొచ్చు అనే ఒక డైలాగ్స్ ఉంటాయి చూడండి. ఆయన మాట్లాడే యాసకి యాప్ట్ అనిపించింది. బట్ విజయ్ దేవరకొండ గారు అదే యాసలో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎందుకో కొంచెం లాగుతున్నట్టు అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సినిమాలలో రోజు రోజుకి పెరిగిపోతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇలాగా? ఆ వైలెన్స్ కూడా అంత వైలెన్సా? ఎందుకింత వైలెన్స్? రోజు రోజుకి బయట సమాజంలో కూడా చూస్తున్నాము, రోడ్ల మీద వైలెన్స్ అనేది పెరిగిపోతుంది. మరి అలాంటప్పుడు సినిమాల ద్వారా నేర్చుకుంటున్నారు అని చాలామంది అనే మాటల్ని నిజం చేస్తున్నట్టు ఎందుకంత వైలెన్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంత వైలెన్స్ ఉంటేనే చూస్తారా జనాలు? రీసెంట్గా వచ్చిన మన బాలకృష్ణ గారి మూవీ కూడా ఒక దైవ భక్తి అని మూవీ అని చెప్పి థియేటర్కి వెళ్తే అంత వైలెన్స్ చూడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది చెప్పడానికి. ఒక దేవుడు, ఒక దైవం అని చెప్పి ఎంత ఇదిగా వెళ్ళిన తర్వాత. సో అదే విధంగా ఈ మూవీ కూడా ఇంత వైలెన్స్ మామూలుగా లేదు. అండ్ నాకు ఎందుకో అతనికి సూట్ కాలేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే అతను ఒక రొమాంటిక్ హీరోగా, ఒక అర్జున్ రెడ్డి, అలాంటి అర్జున్ రెడ్డి తర్వాత ఆయన ఏ మూవీ చేసినా నాకైతే పెద్దగా అనిపించలేదు. మరి మీకేమనిపించిందో చెప్పండి. అండ్ ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియదు, బట్ గ్లిమ్స్ చూసినప్పుడు విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అండ్ డైలాగ్ డెలివరీస్ అన్నీ బాగున్నాయి. బట్ పార్లమెంటరీ లాంగ్వేజ్, ఎల్ వర్డ్స్ అంటే కృష్ణపట్నం ఉన్న ప్రతి ఒక్కడు ఎల్ నా కొడుకేనా? అది ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏంటి లాంగ్వేజెస్ అసలు? ఎందుకు ఇలా? ఎవరు అడగరా? రోజు రోజుకి ఎటు వెళ్ళిపోతుంది మన సినిమా లాంగ్వేజ్ అనే భయం వేస్తుంది. అసలు మాట్లాడేటప్పుడు నేనైతే బుక్ లాంగ్వేజ్ నాది, సినిమా లాంగ్వేజ్ ఏ ఊరు మీది అంటే ఒక ఊరికి ఒక యాస ఉంటుంది కదా. సో నెల్లూరు, చిత్తూరు, తెలంగాణ, ఆంధ్ర, వైజాగ్, శ్రీకాకుళం అండ్ గోదావరి ఇలా అనేవాళ్ళం కదా. నేనైతే నాది సినిమా లాంగ్వేజ్, నేను పలానా ఊరు అని కరెక్ట్గా తెలీదు, లైక్ బుక్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటా అని ఎంతో గొప్పగా చెప్పుకునే నాకు ఇప్పుడు సినిమా లాంగ్వేజ్ వింటుంటే భయం వేస్తుంది. ఎట్టుపోతుంది సమాజం? ఇంకా పిల్లలంతా ఇంకా అవే మాట్లాడతారు. ఇదివరకు కొంచెం రే నీ అంటే చాలు ఏ అనేట పేరెంట్స్ ఇప్పుడు ఏమనలేకపోతున్నారు. ఎందుకంటే మాట్లాడితే బూతు, ఈ ఫోన్ ఓపెన్ చేస్తే బూతు. ఇలా ఉంటే రేపటి సమాజం ఎలా ఉంటుందన్న భయం వేసేస్తుంది. దయచేసి సినిమా వాళ్ళు కాస్త ఇలాంటివి కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. నానిగారి సినిమాలో అదే ఉంది, అతను అనుకున్నట్టుంది. ఇక్కడేమో ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని అన్నట్టుంది. అసలు నాకైతే నచ్చలేదు. మరి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి.